కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా తమ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప తమ సమస్యలను పరిష్కరించడం లేదంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కరించాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి. కర్నూలు నగరంలోని మాంటెసరీ స్కూల్ దగ్గర ఇక్కడ ఉపాధ్యాయులంతా చేరి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పాత పద్ధతిలో పెన్షన్ను చెల్లించాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ యొక్క ఉపాధ్యాయుల సంఘాల నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమంటారు, ఎటువంటి డిమాండ్ అంటారు మీది? ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ మరి మౌలికమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దాంట్లో కూడా స్పందించకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఏదైతే 5 సంవత్సరాలకు సంబంధించి పిఆర్సీ అనేటువంటిది వేయాల్సినటువంటి తరుణంలో 33 నెలలైనప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం కనీసం కమిషన్ కూడా వేయకపోవడం అనేటువంటిది జరిగింది. మరి దీనికి సంబంధించి 5 కాకుండా 10 సంవత్సరాలు చేసేటువంటి యోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా అనేటువంటిది ఉపాధ్యాయ సంఘాలుగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే 12వ పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ వేయాలి. వేసిన తర్వాత వెంటనే ఐఆర్కు సంబంధించి మరి ఇంటీరియం మధ్యంతర వృత్తికి సంబంధించి 30% ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా ఉంది. అనేక పోరాటాలు చేశాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం 22 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉపాధ్యాయ సమస్యల పట్ల ఎలాంటి స్పందన లేదు. ఈ స్పందన లేదు కాబట్టి ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా చేస్తున్నాం, ఇండివిజువల్గా చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ధర్నా ఉద్దేశించైనా ఈ ధర్నాను చూసైనా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు రావాలి. లేకపోతే విజయవాడ 25, 26, 27 తేదీల్లో నిరాహారదీక్ష కార్యక్రమాలు కూడా చేస్తాం. అంత దూరం వెళ్లకుండా మా సమస్యలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాం. ఆయన అధికారం రాకముందు ఎంతో అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా పేరు చెప్పుకున్నాడు. సంపద సృష్టిత అని చెప్పి మీ సమస్యలు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేసేట్టు నేను చేయను, నాకంత అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో అని చెప్పేసి మేనిఫెస్టోలు పెట్టి మరి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము అదే కోరికలు ఈరోజు అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మా సమస్యలు పరిష్కరిస్తామని మీరు చెప్పారు. మరి ఇంతవరకు ఎందుకు ఈ సహచారం? మేము మా సమస్యలు మీకు పట్టవా అని చెప్పేసి ఈరోజు మేము ఉపాధ్యాయ సంఘాలుగా ఫ్యాప్టో తరపున ప్రభుత్వానికి గట్టిగా నిలదీస్తున్నాం. పిఆర్సీ కమిషన్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వెంటనే పిఆర్సీ కమిషన్ నియమించి వెంటనే 30% ఐఆర్ ఇవ్వాలి. లేకపోతే ఈ 3 దశల ఉద్యమంలో భాగంగా మొదటి దశలో నల్లరుబెండ్లతో 6వ తేదీ నిరసన తెలపడం జరిగింది. ఇప్పుడు 2వ దశలో ఖచ్చితంగా ఇప్పుడు ధర్నా కార్యక్రమం ఉంది. 3వ దశలో రాష్ట్ర ఫ్యాప్టో నాయకత్వము 3 రోజుల రిలే నిరాహారదీక్ష కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. నుంచి ఉద్యమాలు తీవ్రతరం చేస్తాము. మున్ముందు ఇంకా ప్రభుత్వం మా యొక్క ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మేము ఫ్యాప్టో చైర్మన్గా హెచ్చరిస్తున్నాము. మా ఉపాధ్యాయ సమైక్య ఫ్యాప్టో దీనికి సిద్ధంగా ఉంది. ఇదే కాకుండా అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఏకమయ్యి ఫ్యాప్టోగా ఏర్పడమే కాకుండా ఇతర ఉద్యోగ సంఘాలు కూడా అన్నీ కలుపుకొని జేఏసీగా రీసెంట్గా ఫామ్ అయ్యాము. జేఏసీ తరఫున కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అయితే ఏదైతే హామీ ఇచ్చిన ప్రకారంగా ఈ యొక్క ప్రభుత్వం అయితే పట్టించుకోవటం లేదు. పలుమార్లు ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు ఏమాత్రం స్పందించకపోవడంతో దశల వారీగా తమ ఉద్యమం అయితే కొనసాగిస్తున్నాము. ఖచ్చితంగా తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ ఫ్యాప్టో ఈ యొక్క ఉపాధ్యాయుల సంఘాల నాయకులంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షివి, కర్నూలు.